శ్వేతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. అయితే 24/12/2023, 31/12/2023 అంటే ఈ సంవత్సరం 2023వ సంవత్సరం ఆఖరి వరకు కూడా మనం ఈ వారం ఆఖరి వారం చెప్పేసుకుందాం. ముఖ్యంగా గోచార రీత్యా చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అంటే కనుక 24వ తారీఖున వృషభంలో ఉన్నటువంటి చంద్రభగవానుడు 27వ తారీఖున మిథునంలోకి, 29వ తారీఖున కర్కాటకంలోకి సంచారం చేయబోతున్నాడు. అందువలన ఈ చంద్ర సంచారం రీత్యా కూడా మనకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా చూసినట్లయితే గురువు చూస్తే తన వక్రగతిన ఉన్నాడు, మన రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో గోచార చంద్రుడు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో యథావిధిగా కేతువు, సప్తమ, అష్టమంలో కుజుడు, శుక్రుడు ఉన్నారు. నవమంలో చూస్తే రవి, బుధులు ఉన్నారు. దశమ, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. అయితే ఎలా ఉండబోతోంది అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గోచార రీత్యా కొన్ని పరిస్థితులు అనుకూలమనే చెప్పొచ్చు, కొన్ని పరిస్థితుల్లో చిన్న చిన్న అననుకూలతలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇతర మనుషుల్ని, ఇతరులని ముందు అర్థం చేసుకోవడం మొదలుపెట్టడం చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కనుక మనము అవతలి వాళ్ళ స్థానంలో ఉండి మనం ఆలోచించామనుకోండి, అప్పుడేమవుతుంది, చాలా చక్కగా మనం వాళ్ళని అర్థం చేసుకోగలం. అంతేగాని మన స్థానంలో ఉండి మన కోపతాపాలతో మనం ఆలోచిస్తే అవతలి వాళ్ళు మనకి అర్థం ఎప్పటికీ కారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అడుగులు వేయాలి. ఆ విషయంలో మనకేమిటంటే కనుక ఆదాయంలో బ్రహ్మాండంగా ఉంది, ఆదాయం అద్భుత అనుకుంటూ ఆదాయం వస్తుంది కదా అని ఎక్కబక్క మనం ఖర్చు పెట్టేసామండి అనుకోండి, ఆ తర్వాత ఏమవుతాం, డమ్మాలు పడతాం. అందుకని కొంచెం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మీకు అవసరమైన ఖర్చులన్నీ చేసేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక అందరూ కూడా ఉద్యోగంలో కూడా మార్పులు కోరుకుంటున్నారా? కోరుకునే వాళ్ళకి ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందువల్ల మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగంలో వచ్చే మార్పుల వల్ల మీకు మంచి జరుగుతుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే పెట్టుబడులు, ప్రయాణాలకి పెట్టుబడులు పెట్టడం, దేంట్లోనో షేర్లో పెడతారు కొంతమంది. కొంతమంది ఏమిటంటే కనుక రకరకాల విధాల భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు, స్థిరాస్తుల మీద పెట్టేవాళ్ళు రకరకాలుగా పెడుతూ ఉంటారు. లేకపోతే పాతవి కూలగొట్టి కొత్తవి కట్టడం ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. వాటిలన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే. అందువల్ల పెళ్లి సంబంధాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా కొంచెం ఫలించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. అందువల్ల అన్నీ కూడా ముమ్మరంగానే చేయండి. అంతేగాని ఏదో అలా ఒక మాట వేసాం, అలా ఒక విషయంలో ముందుకెళ్ళాం, ఆగిపోవడం అలాంటిది కాదు. కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతం. మన టైం బాగుంది. ఓకేనా? ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక గురు ఆరాధన. దదోం ధ్రాం దత్తాత్రేయాయ నమః అని గురువును ఆరాధించడం. మంగళవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేయించి దుర్గా అమ్మవారికి ఓం సాం శరవణ భవ అని తప్పనిసరిగా 108 సార్లు అనుకొని మంగళవారం మధ్యాహ్నపు వేళ రాహుకాల టైంలో దీపం పెట్టడం అనేది చెప్పదగిన సూచన. శుక్రవారం పూట ఎవరైనా చిన్నపిల్లలకు కానీ ముత్తైదులకు కానీ గాజులు పంచండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో ఈ యొక్క కృతిక నక్షత్రం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, తర్వాత చూస్తే మృగశిర నక్షత్రం ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మనలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ ఇంకా పెంచుకోవడం అనేది మీకు జరుగుతూ వస్తుంది. చంద్రుడు చూస్తే గోచార చంద్రుడు వృషభంలోనే ఉన్నాడు. ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమంలో చూస్తే కేతువు, సప్తమంలో చూస్తే కుజ శుక్రులు, తర్వాత చూస్తే అష్టమంలో రవి బుధులు, నవమంలో చూస్తే శని భగవానుడు, దశమంలో చూస్తే రాహువు, ద్వాదశంలో గురుడు. ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుందాం.
తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక కొన్ని వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగానే మనం అడుగులు వేయడం అనేది చెప్పదగిన ప్రక్రియ. అయితే కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే, మనకి ఈ యొక్క అష్టమ సంచారం అంటే ఏమిటి? ఈ యొక్క కుజుడు అష్టమంలో ఉండడం వల్ల మనకి తెలియకుండానే మనము చేసేటటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కొన్ని అధిగమించిస్తాం, కొన్ని అధిగమించలేము. 27వ తారీఖున కుజుడు మారుతున్నాడు అష్టమంలోకి. అందువల్ల 24-27 వరకు ఒక రకం, అక్కడి నుంచి 4, 5 రోజులు ఒక రకం. అందువల్ల కొంచెం జాగ్రత్తగానే ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఆ కుజుడు తర్వాత సప్తమంలో ఉన్నప్పటికీ కూడా కాస్త మాట పట్టింపులు, జీవిత భాగస్వామి చేత ఏదైనా సరే మనస్పర్ధలు చిన్న చిన్నగా అలకలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల కొంచెం కొన్ని విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు రక్షగా ఉంటుంది. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పార్వతీ పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక కొన్ని ఇతి బాధలు పెరుగుతాయి. ఇంటా బయట కూడానండి కొంచెం ఆలోచనతోటే వెళ్ళండి. ఇంట గెలిస్తేనే రచ్చ గెలుస్తాము. కానీ మనకేంటంటే గనక ఇతి బాధలు ఎలా పెరుగుతాయంటే గనక మనకి తెలియకుండానే మనము ఏదో మాట అంటాము. ఆ మాట అవతల వాళ్ళు అపార్థం చేసుకుని మన మీద వాదోపవాదాలకు వస్తారు. అలాగా. లేకపోతే ఎప్పుడో మనం ఇచ్చిన బాకీలు రావు. మనం ఇవ్వాల్సిన వాళ్ళు మనల్ని ఫోన్ చేసి అడుగుతారు. అలాగా. అలా మనకి అంటే మనకి అభిమానం దెబ్బతింటుంది కదా! వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. వీళ్ళు ఇవ్వలేదు. ఇలా బాధపడిపోతూ ఉంటారనమాట. అలాంటి అభిమానాలు తినకుండా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా, లౌకికంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే మనం చెప్పుకోవాలి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే, ఏ విధమైనటువంటి అంటే ఏమిటంటే ఏదైనా సరే స్పీడ్‌గా డ్రైవ్ చేయడం వల్ల ఇంజరీలు ఏర్పడే ప్రమాదం కనపడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం బాగుంటేనే ప్రపంచం అంతా. అందుగురించి జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత కొన్ని విషయాల్లో మీ నిర్ణయమే కరెక్ట్ అనేసుకుంటూ ఉంటారు. అందువలన కూడా మీకు ఇబ్బందులొస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యరీత్యా బాగుండడానికి, అష్టమంలో ఉన్నటువంటి రవిని ఎదుర్కోవడానికి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. రవి, మిత్ర, సూర్యకాగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరభ్యం నమః అని చేసుకొని బుధవారం పూట వినాయకుడికి లడ్డూ ప్రసాదం పెట్టి అందరికీ పంచుతూ ఉండండి. అన్నదానం ఆదివారం నాడు చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతు దోషం కనపడుతోంది. తర్వాత చూసినట్లయితే షష్టమంలో కుజ శుక్రులు, సప్తమంలో రవి బుధులు, తర్వాత నవమంలో శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో గోచార చంద్రుడు. ముఖ్యంగా మానవ సహజమైనటువంటి చిన్న పరస్పర మాట ముచ్చట్లో కొంచెం మనస్సు పాడు చేసుకుంటూ ఉంటారు. మన ఏవ మనుష్యానం కారణం బంధమొచ్చేయో అంటాం కదా! ఆ మనస్సే కదా అన్నింటికీ కారణం. అలాంటిది మీకు కొంచెం అది కాస్తంత మీ మాట అవతల వాళ్ళు వినకపోవడమో, లేకపోతే చిన్న తలకాయ నొప్పులు రావడమో, మీకు తెలియకుండా వాళ్ళ మాట వినలేదని మానసికంగా మీరు బాధపడిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే ఈ ప్రతికూలతల్ని మీరు అధిగమించాలి అంటే అనుకూలతమైనటువంటి పరిస్థితులే మీకు ఉండాలి. ఏదైనా పై అధికారులు ఏమన్నా గట్టిగా మాట్లాడితే మనల్ని మందలించినట్టుగా మనం భావించడం, అవతలి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడం, దీనివల్ల కూడా మీరు ఇక్కట్ల పాలు అవుతారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక సంతాన నిమిత్తం కొంచెం శుభాలు ఏర్పడతాయి. సంతాన నిమిత్తం ఆనందంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. దాని మూలాన ఈ పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వారాంతం వస్తువుల్లోకి అధిగమించి మర్చిపోతారు. కానీ ఖర్చుకు మాత్రం అండి వెనుకాడని స్థితిని చూపుతారండి. అయ్యో! ఇంత ఖర్చు పిల్లాడు అడిగాడు ఇస్తారా ఏమిటి? లేదని చెప్పండి అని ఇంట్లో జీవిత భాగస్వామి చెప్పినా సరే, అబ్బే లాభం లేదు నా కొడుకు అడిగాడు నన్ను, తప్పనిసరిగా నేను చేయాల్సింది, నా కూతురు అడిగింది, ఆ చదువు చదివించాల్సిందే, ఆ ఫీజు కట్టాల్సిందే. అలా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ పిల్లల మనస్సులో సుస్థిరమైనటువంటి గొప్ప స్థానాన్ని పొందేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిథున రాశి వారు చాలా అద్భుతమైనటువంటి డబ్బు విషయంలో అస్సలు లోభత్వం అనేది ఉండనే ఉండదు.
ఇంకా మీరు ఆర్థికంగా ఇంకా పుంజుకొని ఆయురారోగ్యాలతో ఉండడానికి మిథున రాశి వారు చేయాల్సింది ఒక్కటేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే గనక ప్రతిరోజు విడవకుండా, మానకుండా ప్రతి నిమిషము కూడా గణపతి స్తోత్రం చేయడం. గణపతిని ఎక్కువ సంకష్టహార చతుర్దశి రోజున ఆ గణపతికి దీపం వెలిగించి చక్కగా అభిషేకం, అర్చన ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి ఈ సంకష్టహార చతుర్దశి అనేది వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి వినాయకుడికి అర్చన, అభిషేకం చేయించుకొని ఆ రోజు అన్నదానం చేయండి. అన్ని విధాల విఘ్నాలు తొలగిపోతాయండి. ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పదాలు, ఆ తర్వాత ఆశ్లేష 4 పదాలు. ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి నిమిషము కూడానండి ఏ విధంగా అయినా సరే అష్టమ శని గురించే ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం వర్రీ అవ్వకండి. మరి ఏం చేస్తాం చెప్పండి. అయితే 3వ ఇంట కేతువు, 5వ ఇంట కుజుడు శుక్రుడు, 6వ ఇంట చూస్తే రవి బుధులు, 8వ ఇంట శని భగవానుడు, 9th హౌస్లో రాహువు, ఆ తర్వాత దశమంలో గురుడు, ఏకాదశంలో గోచార చంద్రుడు. ఈ 9వ ఇంట ఉన్నటువంటి రాహువు విదేశీయాన ప్రయత్నాలు మీ పిల్లల గురించి కానీ మీరు కానీ చేస్తుంటే సఫలీకృతం చేస్తాడు. అది ఒక మనకి గుడ్ న్యూస్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అష్టమ శని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనమే కింగ్ అండి. ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఏం చేసినా ఏ పని చేసినా లౌకికంగా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీ యొక్క చేతలు కరెక్ట్గా ఉంటేనండి తప్పనిసరిగా మీకు విజయం లభిస్తుంది. దాని నిమిత్తం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని ప్రయోజనాలు పొందాలంటే సంతాన విషయంలో అన్నిటిలోనే కూడా శుభాలు ఏర్పడటం వల్ల, పెళ్లి సంబంధాలు కుదరడం వల్ల మీరు ఇంకా సంతోషంగా ఉంటారు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వృత్తుల్లోని ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పై అధికారులు మెప్పు పొందుతారు. అదే వ్యాపారం చేసేవాళ్ళు అనుకున్న సమయానికి అనుకున్న ధనం చేకూరుతుంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందుకని వారం అంతా కూడా అద్భుత అని చెప్పుకోవచ్చు. అయితే మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో మీరు శని నిమిత్తం, అష్టమ శని నిమిత్తం మీరు చేయాల్సింది చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పటికీ కూడానండి గుర్తుపెట్టుకోండి. పారే నది కనపడితే 3 దోసెళ్ళ బియ్యం పారే నదిలో వేయటం అది ఒక ప్రక్రియ. అదే కాకుండా రెండవ విషయం ఏమిటంటే ఎక్కడైనా ఎవరికైనా సరే గోమాతకి అంటే మనిషికి కానీ గోమాతకి కానీ బెల్లం ముక్కలు పంచుతూ ఉండండి. బెల్లం ముక్కలు ఒక బ్యాగ్లో పెట్టుకొని పంచుతూ ఉండండి. అన్ని విధాలా కూడా శనికి పరిహారంగా పనికొస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి వారి ఫలాలు కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. మఖ నక్షత్రం, ఆ తర్వాత చూస్తేనేమో పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ద్వితీయంలో కేతువు సింహరాశి వారికి, చతుర్థంలో కుజ శుక్రులు, పంచమంలో రవి బుధులు, తర్వాత సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, నవమంలో గురువు వక్రగతిన, దశమంలో చూస్తేనేమో చంద్రుడు తను గోచార రీత్యా ఉన్నటువంటి చంద్రభగవానుడు. ఏ విధంగా ఉండబోతోంది ఏంటి సంగతి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి నిమిషము కూడానండి మీరు దైవికంగా దైవభక్తితో ఆలోచించినప్పటికీ కూడా కొంతమంది మాటలు నమ్మి గబుక్కున నిర్ణయం తీసుకొని తర్వాత ఒక్కొక్కసారి అది ఫలిస్తే సంతోషమే, ఫలించకపోతే నాలుగు ఖర్చుకుంటారు. కానీ మనం చేసేదేం లేదు. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందువల్ల కొన్ని విషయాలలో కొంచెం ముఖ్యం అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కానీ కొంచెము క్రయ విక్రయముల విషయంలో ఆలోచన గట్టిగా ఉండాలి. ఇంకా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి. అమ్మాలన్నా కొనాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేక సొంతానికి కొనుక్కోవాలన్నా సరే, ఇల్లు కొనాలన్నా లేకపోతే అపార్ట్మెంట్ కొనాలన్నా లేకపోతే భూమి కొనాలన్నా స్థలం కొనాలన్నా ఏ కొనుగోలైనా సరేనండి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకోండి. ఇతర వ్యక్తులను గబుక్కని నమ్మి తక్కువకి వస్తుందనేసి గబా అడ్వాన్సులు ఇవ్వకండి. ఇరుక్కునే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. 1కి 4 సార్లు
ఆలోచనలు చేసుకొని దాని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని అన్నీ బాగుంటేనే మీరు ముందుకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. లాయర్ సహాయం కూడా తీసుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఆర్థికమైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేలాగా మీ తెలివితేటలతో, మీ సమర్థతతో, మీ చాకచక్యంతో వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్న వృత్తుల్లో ఉన్నా కూడా మీకు చక్కగా సమయానికి వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీ ఆలోచనలు కొంతవరకు వారాంతానికి సఫలీకృతం అవ్వడానికి అవకాశాలున్నాయి. మంచి ఆలోచనలు చేశారు, మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొంచెం లేటుగా శుభవార్త తెలుస్తుంది. అందువల్ల మీరు కంగారు పడకండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు మీరు చేయాల్సింది ఒక్కటేనండి. ఏంటంటే గనక సూర్య నమస్కారాలు చేసుకోవడం రాస్యాధిపతి గురించి. ఆ తర్వాత ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని మీరు వినడం. ఆ తర్వాత బుధవారం పూట గోమాతకి పెసర్లు ముందు రోజు నానబెట్టి బియ్యము బెల్లము కలిపి చక్కగా తినపెట్టడం. ఆ విధంగా చేయండి. గోమాతకి ముమ్మారు ప్రదక్షిణం చేయండి. అన్ని విధాలా కూడా గోమాత అనుగ్రహంతో మీరు ఈ యొక్క పరిస్థితులన్నింటిలోని కూడా విజయమే లభిస్తుంది. ఓం శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్త ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ పరిస్థితులన్నీ కూడా కన్యారాశి వారికి లగ్నాత్తు కేతు ఉండడం, తృతీయంలో కుజ శుక్రులు, చతుర్థంలో రవి బుధులు, పంచమ షష్టమంలో చూస్తే శని భగవానుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో గురుడు వక్రగతిన, నవమంలో గోచార చంద్రుడు. పరిస్థితులు చూస్తే కొంచెము ఇదివరకటి కన్నా కూడా కాస్తంత బాగున్నాయనే చెప్పొచ్చు. అయితే ఏంటంటే సామాన్య అనుకూలత కన్నా కొంచెం కర్తవ్యం, మీరు ఎప్పుడైతే కర్తవ్యం మీద మీరు బేస్ అయ్యి మీరు గట్టిగా శ్రమ పడుతున్నారో అప్పుడు తప్పనిసరిగా మీకు సక్సెస్ రేటు పెరుగుతోంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మీరు ఏదైనా సరే వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలకు కూడా కొంచెము ఎదుగుదల బాగుంది. అంటే సంబంధాలు ముందుకు వెళ్ళే అవకాశం ఈ వారం కనపడుతోంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కొంచెం మీ ఊహలకు తగినట్లుగా మీ ఆదాయాలు ఎప్పుడైతే సక్సెస్ రేట్లో ఉన్నాయో అప్పుడు ఏం చేస్తారు, నా అనుకునే వాళ్ళనే నమ్ముతారు. ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, బయట వాళ్ళు అయి ఉండొచ్చు, స్నేహితులు హితులు అయి ఉండొచ్చు, శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు, జీవిత భాగస్వామి తరపు బంధువులు అయి ఉండొచ్చు. ఎవరినైనా సరే మీకు బాగా అనుకూలం, వీళ్ళని నమ్మొచ్చురా భగవంతుడా అనే వాళ్ళే నమ్ముతారు. అది నిజంగా ముందు జాగ్రత్త చర్య. ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అంతేగాని తొందరపాటుగా అందరినీ నమ్మేసి బోల్డ్గా చెప్పేసి ఆ తర్వాత ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు మనమే కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఈ విషయంలో చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక వారి సహాయం సహకారం కూడా ఎక్సలెంట్గా మీకు లభిస్తుందనే చెప్పొచ్చండి. అందువల్ల ఏ విధంగానే కూడా మీరు బెంగపెట్టుకోవాల్సిన అవకాశమే లేదు. అయితే ప్రతి నిమిషము కూడానండి గురు చరిత్ర పారాయణ చేయడం కానీ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అనుకోవడం. మంగళవారం నాడు రాహుకేతువులు కలిసి ఉన్నటువంటి ఏదైనా సరే గుడికి వెళ్ళి అక్కడ సర్పాలు ఉంటాయి కాబట్టి ఆ నాగుల దగ్గర ఆవు పాలు నివేదన చేసి ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం చేసి రావడం అనేది, అష్టోత్తరం లేకపోతే పూజన్నా చేయించుకోండి, బ్రాహ్మణుల చేత చేయించుకొని ఆ రోజు అన్నదానం చెయ్యండి. అన్ని విధాల మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. మంగళవారం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి నక్షత్రం 4 పదాలు, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో కుజ శుక్రులు, తృతీయంలో రవి బుధులు, పంచమంలో శని భగవానుడు, ఆ తర్వాత షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, అష్టమంలో గోచార చంద్రుడు. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు లేకుండా మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది చెప్పదగిన ప్రక్రియ. ఎవరికైనా సరే మీరు పేదవాళ్ళకి ఒక పెరుగు అన్నం దానం చేయడం అనేది చాలా బాగుంటుందండి. వారం మొదట్లోనే దానం చేసేయండి, అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈ యొక్క తులారాశి వారికి
కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది కాస్త తగ్గించుకుంటే అన్ని విధాలా కూడా ఈ వారం బాగుందండి. దాంట్లో ఏం డోకా లేదు. అయితే తొందరపాటుగా అంటే ఏంటంటే కుటుంబంలో గానీ, బయట గానీ నా మాటే నేను నేను మాట్లాడిందే శాసనం అంటే గనక అక్కడ అననుకూలతలొస్తాయి. అందువల్ల తులారాశి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక ఆర్థికంగా బ్రహ్మాండంగా మీరు స్థిరపడతారు. ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి పదంలో ఉంటాయి. అందువల్ల మీరు చెప్పింది మాట వినాలి. నేను చెప్పిందే శాసనం అని మీరు అనడానికి కూడా ఇవే అవకాశాలనమాట. అవన్నీ గుర్తుపెట్టుకోండి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లో నెగెటివ్‌నెస్ రాకుండా చూసుకోవడం అనేది మీకు చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక కొన్ని విషయాలలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క బంధువులతోటి, మిత్రులతోటి కాకుండా ఓన్లీ కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామ్యత చేత సంప్రదించి నిర్ణయం తీసుకోండి. సక్సెస్ రేట్‌లో ఉంటారు. అంతకన్నా ఇంక వేరే ఏమీ లేదు. కానీ మీ యొక్క అనుకూలతలు పెరగడానికి, ప్రతికూలతలు తగ్గడానికి మీరు ఆరోగ్యం బాగుంటుంది. ఆ విషయంలో ఏం లేదు. మంచి ఆలోచనలు చేస్తారు. ఆలోచనలు బావుంటాయి. తర్వాత ఇంకా అభివృద్ధి పదంలో ఉండడానికి తీర్థయాత్రలు చేస్తారు. అన్ని విధాలా బాగుంటుంది. కానీ మీరు ఒకే ఒక విషయం అండి. మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి లోను కాకుండా, టెన్షన్‌లు తీసుకోకుండా ప్రతి నిమిషము కూడా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అమ్మవారిని ఆరాధించండి. లలితా సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. 108 అంటే గనక మీకు టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల మీరు వృత్తుల్లో ఉన్నా, లాయర్లుగా ఉన్నా, డాక్టర్లుగా ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వివాహాది శుభకార్యాలు ఒక్కొలిక్కి వస్తాయి. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే మీరు ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టుకోండి. అన్ని రకాలుగాని కూడా మీరు అభివృద్ధి పదంలో ఉంటారు. ప్రతిరోజు కూడా మీరు ఇది చదవడం గురువారం నాడు మానకుండా, విడవకుండా చక్కగా ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పదాలు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మనకి ప్రతి నిమిషము కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని దోషం వలన చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ కుజ శుక్రులు లగ్నంలో ఉన్నారు. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. అందువల్ల వీళ్ళ ఆలోచనా శక్తి కానీ, తెలివితేటలు కానీ, ఆనందంగా అనుభవించడానికి కానీ ఏ విధంగాని కూడా తగ్గరు. కానీ అన్నీ కూడా సమకూర్చుకుంటారు. చక్కగా ఉంటారు. కానీ కొన్ని పనులు, చికాకులు, ఆటంకాలు, ఆ తర్వాత అవతలి వాళ్ళు చేస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మూడో విషయస్తుల్లోకి ఈ రాహు చూస్తేనేమో మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నాడు. అందువల్ల పిల్లలకి, తల్లిదండ్రులకి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా. తర్వాత విషయానికొస్తే గురువు చూస్తే షష్టమంలోని, సప్తమంలో చూస్తేనేమో గోచార చంద్రుడు, అదే విధంగా చూసినట్లయితే గనక ఏకాదశంలో కేతువు. ఏ విధంగా చూసినా కూడా అనుకున్నంత ఎక్కువ ఆటంకాలు లేవనే చెప్పుకోవాలి. అయితే ఈ ప్రతికూలతలు కూడా అంటే ఏంటి అటు ఇటుగా కొంచెం వ్యతిరేకతలుంటాయి, ప్రతికూలతలుంటాయి. దాంతో కూడా చిన్న చిన్న ఆనందాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే ఏ విషయంలోని కూడా నూతన రుణ ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది. అదేవిధంగా అకారణమైనటువంటి కలహాలు ఏదైనా మాట పెరుగుతుంది అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే అన్నట్టుగా మీరు తప్పించుకు తిరగండి. అంతేగాని మీరు వాదనకు వెళ్ళారా మీరు తప్పనిసరిగా రకరకాల నిందలు, నిష్ఠూరాలు అన్నీ కూడా మీరు కాయవలసి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే గనక అకాలమైనటువంటి కలహాలు, వృత్తి ఉద్యోగాలందు కూడా అకాల కలహాలు వచ్చే సూచనలున్నాయి. కాస్త జాగ్రత్త. ఏదన్నా వ్యవహారానికి ఎదుటి వాళ్ళని ఎవరైనా పెద్ద మనుషులను కూర్చోబెట్టి మీరు వెనక ఉండి మాట్లాడటం ఈ వారం చాలా మంచిది. వివాహ సంబంధ విషయాల్లో కానీ ఏ విషయమైనానండి మీ పెద్దవాళ్ళని కానీ మీకు శ్రేయోభిలాషులను కానీ కూర్చోబెట్టి మీరు వెనక ఉండండి ఈ వారం ఒక్కటిని. ఆ తర్వాత అన్నీ జాగ్రత్తగా అన్నీ సర్దుకుంటాయి. అందువల్ల గొడవలకి వెళ్ళకండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వ్యవహారం చేయండి. ఉన్న విషయాలు, ఆర్థిక విషయాలు అందరితోటి పంచుకోకండి.
తర్వాత ఇంకా ముఖ్యంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి గాను మీరు చేయాల్సింది ఒక్కటేనండి. శనివారం నాడు అన్నదానం, చెప్పుల దానం, నల్ల దుప్పటి దానం ఇలాంటివన్నీ చేస్తూ, అంటే ఏమిటి, అర్ధాష్టమ శని వలన అన్నదానం దగ్గర నుంచి ఏం చేసినప్పటికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చెయ్యండి. వ్రతం చేస్తే అన్ని విధాలా ఆయన చూసుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి వీడియోలు చేయడం జరిగింది, అందువల్ల అది చూసుకోండి, చెయ్యండి. అన్ని విధాలా కూడా మీకు అర్ధాష్టమ శని నుంచి తప్పించుకోగలుగుతారు. తర్వాత ఏమిటంటే శనివారం నాడు అన్నదానం చేయడం మానకండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మూలా నక్షత్రం, ఆ తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. రవి బుధులు చూస్తే లగ్నాత్తు ఉన్నారు. తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో గురుడు, గోచారరీత్యా షష్టమంలో చంద్రుడు. అదేవిధంగా సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే కేతువు, ద్వాదశంలో చూస్తే కుజుడు, శుక్రుడు. అయితే లగ్నాత్తు రవి బుధుల వలన మీరు చేసే ప్రతి పని మీద ఒక క్లారిటీగానే ఉంటారు. అంతేగాని ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది, ఒక క్లారిటీతోటే ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ కొంచెం 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 మార్పు వల్ల, చేర్పు వల్ల తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే ప్రతి నిమిషము కూడా ప్రతి విషయంలోని కూడా మనము ఆరోగ్య విషయంలో సూర్య నమస్కారాలు మానొద్దు. అదేవిధంగా కొంచెము శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని ఎల్లప్పుడూ మీరు చేస్తూ ఉండడం వల్ల రాముల వారి అనుగ్రహంతో మీరు ఇంకా ఇంకా మంచి ఆలోచనలు చేయగలుగుతారు. అది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే అకారణంగా వివాదాలు పెట్టుకుంటారు కుటుంబంలో కానీ బయట వాళ్ళతో కానీ. గొడవలకి ఫస్ట్ మనమే ఉంటాం అన్నమాట. కారణం కుజుడు చూస్తే మరి ద్వాదశంలో ఉన్నాడుగా, అందుకని అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని విలాసాలు ఉంటాయి, ఆర్థికమైనటువంటి ఖర్చులు కూడా కొంచెం ఎక్కువే పెడుతూ ఉంటారు ఈ వారం. కానీ గొడవలకు వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా మీరు ఉండొచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కుటుంబంలో వ్యక్తుల తీరు మీకు నచ్చినా నచ్చకపోయినా నిదానంగా, కిందటి వారం చెప్పాను, ఈ వారం కూడా చెప్తున్నాను, నిదానంగా మనం వాళ్ళని మార్చాలి. సినిమాలో మారినట్టు మారరు మనుషులు, నిదానంగా మారుతారు. మారేవాడే మాధవుడు అనేది గుర్తుపెట్టుకోండి. మాధవత్వం చేరాలంటే మార్పు అనేది నిదానంగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక వాహనాది ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేసినా, డ్రైవింగ్లో ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా స్పీడ్గా వెళ్ళొద్దని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మీరు ప్రమాదాల నుంచి బయటకు రాలేరు. అందుకని వాహనాలు నడిపేవాళ్ళు, ఏదైనా ఎక్కడికైనా ప్రయాణాల్లో వెళ్ళేవాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆ విషయం మర్చిపోండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఎంత చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నాము, చాలా చక్కగా ఉన్నాము అని సంతోషం కలిగించినా కొన్ని కొన్ని విషయాలలో అవతలి వాళ్ళు మన విషయాలు ముందు తెలుసుకొని మనతో ఉన్న చనువుతోటి వాళ్ళు మనల్ని ఎత్తి పొడుస్తారు. అలాంటప్పుడు మీరు ఇబ్బందులు పాలవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని బోల్డ్గా ఉండడం తగ్గించుకోండి, కొంచెం గుప్తంగా ఉండడం నేర్చుకోండి. ఈ విషయాలు పాటించండి. అన్ని విధాలా కూడా దుర్గా స్తోత్రం చేయడం ఒక శుభసూచకం. లేకపోతే ప్రతి నిమిషం ఓం దుర్గాయ నమః అనుకోండి. అనుకొని చక్కగా మీరు అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి ఓం దుర్గాయ నమః అనుకుని అమ్మవారిని మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కుంకుమార్చన చేసి ఎవరికైనా పేదవాళ్ళకి ఒకరికి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ట ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. చూసినట్లయితే ఈ మకర రాశి వారికి ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో వక్రగతిన గురుడు, ఆ తర్వాత పంచమంలో గోచార చంద్రుడు, షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే కేతువు, ఏకాదశంలో కుజ శుక్రులు, ద్వాదశంలో రవి బుధుడు. అయితే ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని పనులు స్పీడ్గా అయిపోతూ ఉంటాయి, కొన్ని పనులు ఆటంకంగా ఉంటాయి.
దాని వలన కూడా మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. తొందరగా అయిపోయినప్పుడేమో చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా సరే విదేశీయాన వ్యవహారాలు అన్నీ కూడా చకచకా ముందుకు సాగుతాయి. కానీ ఏంటంటే కొన్ని కొన్ని పనులు కాస్త లేట్ అవ్వడం వల్ల, ఏదైనా సరే ఆర్థికంగా వచ్చేటటువంటి డబ్బు ఆగిపోవడం వల్ల చిన్న చిన్న మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బందులు పడతారు. అయితే ఈ మకర రాశి వారు అంకిత భావంతో ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెడితే మీరు సక్సెస్ అవుతారు. అంటే ఏ పని, ఏ వృత్తి, ఏ ఉద్యోగం ఏం చేస్తున్నా సరే మనకేమొస్తుందనేది ఆలోచించకుండా మీ పని మీరు చేసేయండి. చేసేస్తే గనక తప్పనిసరిగా మీకు మంచి ఫలితం శని భగవానుడే ఇస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు పట్టుదలతో చదివితేనే మీరు అనుకున్నది సాధిస్తారు. అబ్రాడ్ ఎడదాం అనుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ మీకు సరైన ర్యాంకు, సరైన ఉత్తీర్ణత లేకపోతే అబ్రాడ్‌లో మీకు చక్కగా డొనేషన్ కట్టకుండా మంచి కాలేజీలో సీటు రావడమే కాకుండా మీకు అక్కడ స్పాన్సర్ చేసేటటువంటి యూనివర్సిటీ దొరుకుతుంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? చదువు మీద చాలా 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 శ్రద్ధ పెట్టండి. తర్వాత ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు చేయాల్సినటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రతిరోజు మానకుండా మీరు ఒక ఈశ్వర ఆరాధన చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఈ యొక్క ప్రతి నిమిషము కూడా మీలో ఉన్నటువంటి పాజిటివ్‌నెస్ పెంచుకోండి. నల్ల చీమలు కనపడితే పంచదార చల్లండి. 3 గుప్పెళ్ళ పంచదార చల్లండి. అదేవిధంగా శనివారం పూట పేదవాళ్ళకి వస్త్రదానం గానీ, అన్నదానం గానీ ఏది మీకు అన్ని అవకాశంగా ఉంటే అది చెయ్యండి తప్పనిసరిగా. కుష్టు వ్యాధి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే జేబులో ఉన్న వాటిల్లో ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి చూడండి. ఇందువల్ల మన కర్మ ఫలాలన్నీ కూడా వాళ్ళందరూ స్వీకరిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అన్నదానం చేయండి. ఓం సం శనిశ్చరాయ నమః 19 సార్లు రోజు చేసుకుంటూ ఉండండి. శ్రీమాన్ ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతోందో వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి కుంభరాశి వారికి శని భగవానుడు లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, చతుర్థంలో గోచార చంద్రుడు, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో చూస్తే కేతువు, నవమ, దశమంలో చూస్తే కుజుడు, శుక్రుడు, ఏకాదశంలో రవిబుధుడు, ద్వాదశంలో చూస్తేనేమో ఎవరు లేరు. అందువలన ఈ యొక్క కుంభరాశి వారికి చూసినట్లయితే ఏతావతా చెప్పేది, ఏదైనా విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారా మీరు తప్పనిసరిగా సఫలీకృతం అయిపోతారండి. గట్టి ప్రయత్నం చేయండి. పట్టిన పట్టు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే విజయమే. అయితే రెండవ విషయం ఏమిటంటే గనక కొన్ని విషయాల్లో కొన్ని ఆరోగ్యం అందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఏముందిలే, నాది ఉక్కు లాంటి శరీరం నాకేం కాదు అలా వద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే మానసికంగా ఎక్కువ ఆలోచించేసి టెన్షన్స్ తీసుకోవడం ఫస్ట్ మానేయండి. అప్పుడు అన్ని పనులు మంచిగా అయిపోతాయి. మీకు తెలియకుండా ఇతరులకు సలహాలు చెప్తారు, అవి సక్సెస్ అయ్యాయి. నేనే అవే చేస్తే నాకు సక్సెస్ కాలేదు అని నిమిషానికి 16 సార్లు వాపోతూ ఉంటారు. ప్రస్తుతం ఆ టెన్షన్స్, ఆలోచన, ఆ మాట మానేయండి. ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ గ్రహచారం బాగుంది, వాళ్ళు బాగుపడ్డారు. మన గ్రహచారం బాగుండేలా చేయమని ఆ పరమేశ్వరుని మనం ప్రార్థించాలి. అంతేగాని వాపోతే మనకి మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి సుమా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండడం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడతాయి. శుభకార్యాల నిమిత్తం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్న అన్నింటి ఖర్చుతో ఉన్నదే కదా. అందుకని చిన్న చిన్నగా జాగ్రత్తలు తర్వాత ఏంటంటే తీసుకోవడమే కాకుండా కొంతమంది మనకి సరైనటువంటి తీసుకున్న వాళ్ళే అడిగితే ముప్పు అనమాట. ఇచ్చేటప్పుడు అప్పు, అడిగితే ముప్పు. ఆ పరిస్థితులు వచ్చి మన మీద నిందలు నిష్ఠూరాలు వేసే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగానే ఉండండి. కొంచెం మీరు గుట్టుగానే ఉండండి. మీరు పరిస్థితులు చక్కబడే వరకు రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రతిరోజు మొదటి ముద్ద పశుపక్షాదులకి పెడుతూ ఉండండి. అలా చేసినట్లయితే భగవంతుడు మీ అందు నుండి ఈ యొక్క ఏలినాటి శని దోషాన్ని కూడా తగ్గిస్తాడు. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి అనే విషయాన్ని ఒక్కసారి ప్రస్తావించుకుందాం. వారఫలాలు కార్యక్రమంలో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ముఖ్యంగా రాహువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత రెండో ఇంట్లో ఉన్నటువంటి గురుడు వక్రగతిన ఉన్నాడు. తృతీయంలో గోచార చంద్రుడు, చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో చూస్తే కేతువు, నవమంలో చూస్తే కుజ శుక్రులు, దశమంలో చూస్తే రవి బుధులు, ద్వాదశంలో యథావిధిగా శని భగవానుడు. అయితే పరిస్థితులు ఎప్పుడూ కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోండి, అంత కష్టాలు ఉండవు, అంత నష్టాలు ఉండవు, అంత అద్భుతమైనటువంటి ఆనందాలు ఉండవు. అన్నీ కలమరిస్తేనే ఒక జీవితం అవుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ కొన్ని మాటలు, కొన్ని మిశ్రమైనటువంటి విశేషాలు, కొన్ని తెలియకుండా మనకి ఏదైనా సరే ఆర్థికంగా కొంచెం టైట్ అవుతుల్లోకి ఏదైనా సరే రుణం తీసుకోవాలి అనే ఆలోచన ఈ వారం గట్టిగా వస్తుంది. అయితే ఏంటంటే ఈ యొక్క పెద్దలు, అధికారులు ఇలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకే మన మీద నిందలు నిష్ఠూరాలేయడం వల్ల కూడా హర్ట్ అయిపోతూ ఉంటారు. కానీ హర్ట్ అవ్వకండి. మీ నిదానమే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక ప్రతి మనిషి కూడా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారని ఇంకాస్త బాధ ఎక్కువ చేసుకుంటాడు. ఆ టెన్షన్ తీసుకోకుండా ఉంటే మీరు ఆనందంగా ఉంటారండి. చిన్న చిన్న విషయాలకి పేచీలు పెట్టుకోకుండా, తగాదాలకు వెళ్ళకుండా, వాదోపవాదాలకు వెళ్ళకుండా ఉంటే మన గూట్లో మనం ఉంటే హ్యాపీగా ఉంటాము అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. రుణభారాలు ఎక్కువ పెరగకుండా తక్కువ వడ్డీతో, తక్కువ దానికి మనకి ఏదైనా పెద్ద పెద్ద భారంగా లేకుండా తెలివితేటలతో చిన్న చిన్నగా ఏమైనా రుణం చేసినా అది తీర్చుకునేలాగా మీరు కంగారు పడకుండా పెట్టుకోండి. అంతేగాని పెద్ద వడ్డీ అయినా పర్వాలేదు, వాడు ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే తర్వాత నష్టపోయేది మనమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో పని భారాలు, రుణ భారాలు ఇలాంటివన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్గా అయిపోతాయి అనుకుంటే 1కి 2 సార్లు 3 సార్లు మళ్ళీ వస్తే బాగుంటుందండి. ఇవాళ అది లేకపోతే కనుక కంప్యూటర్ పని చేయట్లేదు, లేకపోతే వాళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు, ఇలాంటి తలకాయ నొప్పులైతే ఉంటాయి. కంగారు పడకండి. శని భగవానుడు ద్వాదశంలో ఉన్నాడు. ఆయన పనులన్నీ సజావుగా అయిపోతే ఇంకేంటి, ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు. ఆ తర్వాత పనులు కూడా చిన్న చిన్నగా ఆటంకపరుస్తారు. కానీ మీరు విజయం సాధించాలంటే మర్చిపోకుండా, మానకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా 12 సార్లు పారాయణ చేయండి అంతే. ఏదేమైపోయినా సరే, ఎక్కడికి పడుతున్నా జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీసతిలో ఒక ఉజాగర అనుకుంటూనే ఉండండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు సక్సెస్ అవుతారు. ఆస్ట్రోభాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ షేర్ చేయండి. తర్వాత ముఖ్యంగా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించండి. జాతకరీత్యా, పొంతన రీత్యా ఏ డౌట్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. 9866044439. జాతక దోషాలతో వివాహం అవ్వటం లేదా? వెంటనే కుంభ వివాహం కానీ, కదలి వివాహం కానీ నేనే దగ్గరుండి జరిపిస్తూ ఉంటాను. అందువల్ల దాని గురించి కూడా మీరు బెంగ పెట్టుకోకండి. నన్ను సంప్రదించండి. వివాహానికి పెళ్లి సంబంధాలు కావాలనుకుంటే ఎవరైనా హిందువులైతే చాలండి. ఏ కులమైనా సరే నన్ను సంప్రదించవచ్చు. 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా. కింది నెంబర్లో మీరు సంప్రదించండి. తప్పనిసరిగా మీకు మంచి సంబంధాలు దొరుకుతాయి. శ్రీమాత్రే.